వెల్కమ్ టు తేజ 70 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై 3 నెలల్లో తేలాల్సిందే. ముగ్గురు పిటాయింపుల స్పీకర్కు ఫిర్యాదు చేసిన 3 నెలల దాటింది. ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. గడువు దాటింది. కాలయాపన వద్దు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్ఎన్ సుందరం. వాదన విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా. ఫిరాయింపు ఇస్తే సీట్లు గల్లంతే. ఏడాది క్రితం సీజే చంద్రచూడ్ బెంచ్ సంచలనం. ఎమ్మెల్యే ఎంపీ పార్టీ మారితే ఒక్క సీటు పోయినట్లే. ఫిర్యాదులపై 3 నెలల్లోపే స్పీకర్ నిర్ణయం తప్పనిసరి, లేదంటే వ్యవహారం న్యాయ వ్యవస్థ పరిధిలోకి. స్పీకర్లకు మధ్యంతర ఆదేశాలు ఛాన్స్ లేదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చట్టబద్ధమే. అనర్హత ప్రజాప్రతినిధులతో ఒక్కరోజు కూడా పదవిలో ఉండే అధికారం లేదన్న సుప్రీంకోర్టు. సామాన్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారడం సాధారణమే. సామాన్యంగా ప్రజల కోసం పార్టీ మారితే పర్లేదు. కేవలం తన సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారితే ఇప్పుడు సుప్రీంకోర్టు సామాన్యంగా కూడా స్పీకర్ ఒక పర్మిషన్ లేకుండా ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పదవి కూడా పోయే అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. జేబీ కోతూర్ పంప్ హౌస్ నుంచి గోదావరి పరువుల్లో 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలు అందున్న సాగునీటు. కరువులో పోరుదల లేక కల్పు తరపుని రైతులు సంబరాలు. సామాన్యంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఖమ్మం సీతారామం ప్రాజెక్ట్ ద్వారా 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీటు అనేది సరఫరా అందడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుదాం. బీఆర్ఎస్లో సింప్లిటీగా ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక బ్యాలెట్. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. అప్పటిదాకా ఓపిక పడదాం. తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదేం కాదు. సింగరేణిలో జంప్ సైరన్. బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష పోరు. 1 నుంచి దశలవారీ ఆందోళనలు. ప్రైవేటీకరణ కోసమే బొగ్గు బ్లాక్లు ఆర్ఎస్. బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహారం. వేలం వేయకుండా 9 ఏళ్ళు కాపాడినాం. కేటీఆర్ సింగరేణికి అడ్డంగా బీఆర్ఎస్ అని స్పష్టీకరణ. సామాన్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో చాలా వరకు కూడా వద్దు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అవకాశాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్థలం అక్రమంగా రిజిస్ట్రేషన్లు. నకిలీ పత్రాలతో ఖరీదైన స్థలం హోంఫట్ నిజామాబాద్లో భూభాగతం. జియో ఛార్జీలు రెక్కలు. 27% వరకు పెంచిన సంస్థ. జూలై 3 నుంచి అమలుకు కొత్త తారీఫ్లు. సామాన్యంగా జియో తన ఛార్జీలు అనేది పెంపడం జరిగింది. సామాన్యంగా చూసుకున్నట్లయితే 2014లో డిమానిటైజేషన్ అయిన తర్వాతనే జియో తన వ్యాపారం పెంచుకుంది. అప్పుడు ఉచితంగా ఇచ్చిన ఆ జియో సంస్థ దాని తర్వాత 149తో అన్లిమిటెడ్ ప్యాక్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే 148ని 209 రూపాయలు చేసి పర్ డే 1 GB డేటాని అందిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తన కాంపిటేటివ్ ఉన్న వోడాఫోన్ ఐడియా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఈ 2 సంస్థలు కూడా దగ్గర 230 రూపాయలు 239 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఛార్జీలని పెంచుతున్నారు. ఇది ఒక సాధారణ మానవుడిపై భారం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక ట్రిప్లో 130 మంది ప్రయాణం. కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ తెచ్చి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ట్రిప్లో తగ్గించే విద్యార్థులకు చాలా వరకు కూడా ఇబ్బంది అనేది జరుగుతుంది. సామాన్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హయాంలో 6 గ్యారెంటీల అమల్లో మనకు ఒక హామీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం నుంచి చాలా వరకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల వచ్చే నష్టాలు మనం చూసుకున్నట్లయితే బస్సుల సంఖ్య అనేది తగ్గింది. అదేవిధంగా ట్రిప్ల సంఖ్య అనేది కూడా తగ్గింది. దీంతో చాలా వరకు కూడా కాలేజ్ విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు, మండలాల్లో ఉన్న విద్యార్థులు చాలా వరకు కూడా జిల్లాలకు కొంచెం దూరం ప్రయాణం చేసడానికి ఆ స్కూల్కి వెళ్ళే క్రమంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే బస్సుల సంఖ్య ఎక్కువ ఉండేది, ట్రిప్పులు ఎక్కువ ఉండేది. కానీ బస్ పాసులు ఉండేది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది జరగకపోయేది. కానీ ఇప్పుడు ఒకటే బస్సు 2-3 ట్రిప్పులు కొట్టడంలో చాలా మంది ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, బస్సు డ్రైవర్లకి ఇబ్బంది అవుతుంది, ఆర్టీసీకి చాలా వరకు కూడా ఇది నష్టం అని చెప్పవచ్చు.